సరిగ్గా 30 ఏళ్ల కింద 83 సంవత్సరంలో ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఇదే రోడ్డు గుండా కరీంనగర్ వెళ్తా ఉన్నారు. ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర వారిని ఆపి అంబేద్కర్ గారికి పూలమాల వేయించి సిద్దిపేట జిల్లా ఏర్పాటు కావాలని చెప్పి ఆ మ్యాప్ గీసినటువంటి దరఖాస్తుని ఆయనకి ఎన్టీ రామారావు గారికి అక్కడ ఇవ్వడం జరిగింది. సరే అప్పుడు కాలే, కానీ ఒక పెద్ద అదృష్టం జీవితంలో అతి తక్కువ మందికి లభించేటువంటి అరుదైనటువంటి అవకాశం. ఇక్కడ నేను మీ కాళ్ళల్లో చేతులలో పెరిగినటువంటి మీరు పెంచిన మీ బిడ్డను నేను సిద్దిపేట పట్టణం కావచ్చు, సిద్దిపేట నియోజకవర్గం కావచ్చు, నేను పండుకోని గ్రామం లేదు, తిరగని సంధి లేదు. ఈరోజు మీ దయ మీ దీవెనతో నన్ను పంపించినారు. మీరు సిద్దిపేటకు చేసిన కాడికి చేసినావు, తెలంగాణ కోసం కూడా కొట్లాడి పొమ్మని పంపిస్తే మొత్తం తెలంగాణ విముక్తి చేయించడానికి మీ ఆజ్ఞతో పోయినా తెలంగాణ తీసుకొని వచ్చిన ఆ గౌరవం ఏనాటికైనా మన సిద్దిపేట గడ్డకే దక్కుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో అతి గొప్ప పరిపాలనా సంస్కరణ, దేశం మొత్తం అబ్బురపడుతున్నటువంటి అద్భుతమైనటువంటి సంస్కరణ మన గడ్డ నుంచే ప్రారంభం కావడం, అది నా చేతుల మీదుగా సిద్దిపేట జిల్లా ఏర్పాటు కావడం ఈ జీవితంలో ఏ రోజు కూడా మర్చిపోలేనటువంటి ఒక అతి సంతోషమైన రోజుని మనవి చేస్తా ఉన్నా. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. నేను ఎక్కడ ఉన్నా ఏం చేసినా సిద్దిపేట సిద్దిపేటే. హరీష్ కోరినాడు మెడికల్ కాలేజీ కావాలని, ఖచ్చితంగా వచ్చే సంవత్సరమే ప్రారంభమయ్యేటట్టు మెడికల్ కాలేజీ మంజూరు చేస్తాం. సిద్దిపేట పట్టణాన్ని, సిద్దిపేట చుట్టూ పరిసర ప్రాంతాలను ఇప్పుడే నూతన జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి గారికి, హరీష్ గారికి నేను చెప్తూ వస్తా ఉన్నా, ఇక్కడ నేను పుట్టిన కాబట్టి ఈ గడ్డకు ఆ ప్రివిలేజ్ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా సిద్దిపేట యొక్క ప్రత్యేకమైన అభివృద్ధి కోసం 100 కోట్ల రూపాయలు కూడా ప్రత్యేకంగా మంజూరు మనవి చేస్తా ఉన్నా. చాలా అద్భుతంగా ఈ పట్టణం అభివృద్ధి చెందాలి. ఇక్కడ రాబోయే రోజులలో యూనివర్సిటీ రావాలి, ఒక యూనివర్సిటీ కూడా మన దగ్గర ఏర్పాటు కావాలి. అనేక విషయాలు మీకు వస్తాయి. అద్భుతమైనటువంటి భవనాలు, కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం, జిల్లా పోలీస్ కార్యాలయం, జిల్లా కోర్టుల సముదాయం, జిల్లా పరిషత్ భవనం, పట్టణానికి నలుమూలల 4 దిక్కుల 4 వచ్చేటట్టుగా నిర్మాణాలు చేయమని చెప్పి నేను హరీష్ గారిని కోరుతా ఉన్నా. సిద్దిపేట పట్టణం ఒక అద్భుతమైనటువంటి నగరంగా రూపుదిద్దుకోవాలి. ఇంకొక అభినందన కూడా ఈరోజు నేను మీకు తెలియజేస్తా ఉన్నా. సిద్దిపేట అన్ని జిల్లాల మాదిరిగా కాదు, సిద్దిపేట మామూలు ఎస్పీ కింద ఉండడం కాదు, సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కూడా ఈరోజు ప్రారంభించుకోబోతా ఉన్నాం. అది సిద్దిపేటకు లభించినటువంటి అదనపు గౌరవం అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. చాలా సంతోషం. ఈ గడ్డ మీద పుట్టి మీ కాళ్ళలో మీ చేతులలో ఎదిగి, ఏ బాబు ఏ ఆపనే ఆపాలి ఇంత ఎత్తుకు ఎదిగి స్వరాష్ట్రాన్ని సాధించి ఈ గడ్డ మీదకే వచ్చి ఈరోజు జిల్లా ప్రారంభించేటువంటి అవకాశాన్ని ఆ భగవంతుడు ఇచ్చినాడు. ఇది చాలా తక్కువ మందికి దొరికేటువంటి అవకాశం. నా కళ్ళలో ఆనంద బాష్పాలు వస్తూ ఉన్నాయి. ఇది ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. బంగారు తెలంగాణ కావాలి, అందరు సంతోషంగా బతకాల. పాత ఫ్యూడల్ విధానాలు పోవాలి, కొందరు మాత్రమే పెత్తనం చెలాయించేటువంటి విధానం పోవాలి, ప్రజల గడప దగ్గరకు పరిపాలన పోవాలి. నేను ఒకటే ఒక మాట చెప్తా ఉన్నా. జిల్లాలు ప్రారంభించుకున్న సందర్భంలో కొత్త జిల్లాలు
31 జిల్లాలు అయినాయి తెలంగాణలో. రెవెన్యూ డివిజన్లు 68 రెవెన్యూ డివిజన్లు ఏర్పడ్డాయి. ఇంతకుముందు 10 మంది కలెక్టర్లు చూస్తే ఇలా 31 మంది కలెక్టర్లు తెలంగాణ అభివృద్ధిని చూస్తారు. ఇంతకుముందు 43 మంది ఆర్డీఓలు చూస్తే ఇలా 68 మంది ఆర్డీఓలు చూస్తారు. మండలాలు 459 ఉండే ఈరోజు 125 కొత్త మండలాలు ఏర్పడి 584 మండలాలు తెలంగాణలో ఏర్పడ్డాయి. నేను బస్సులో వస్తూ ఉంటే చీఫ్ సెక్రటరీ గారు హైదరాబాద్ నుంచి ఫోన్ చేసినారు. సార్, తెలంగాణ వ్యాప్తంగా అద్భుతమైనటువంటి సంబురాలు జరుగుతూ ఉన్నాయి, ఊరేగింపులు జరుగుతూ ఉన్నాయి. అన్ని జిల్లాలు కూడా ఆనందోత్సాహాల మధ్య ప్రారంభం అయిపోయినాయి అని నాకు అధికారికంగా ఆయన మెసేజ్ కూడా ఇచ్చినాడు. తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు ఏర్పడినటువంటి అన్ని జిల్లాల నూతన జిల్లాల ప్రజలకు, రెవెన్యూ డివిజన్ ఏర్పాటైన ప్రాంతాలకు, నూతనంగా మండలాలు ఏర్పడినటువంటి ప్రాంతాలకు నేను హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మీరందరూ గమనిస్తూ ఉన్నారు. స్వరాష్ట్ర సాధన కోసం ఎన్నో కష్టాలు పడ్డాం. సిద్దిపేట గడ్డ మీద అలుపెరగనటువంటి ఆమరణ దీక్ష 1000 రోజులు జరిపినటువంటి ఘనత ఇక్కడ ఈ స్తూపం కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. అటువంటి పోరాటం చేసి అద్భుతాలు చేసినాం. ఈ గడ్డ నుంచే ఉన్నటువంటి మన బిడ్డ దేవి ప్రసాద్ గారు, ఆయన టీఎన్జిఓ నాయకునిగా ఉద్యమాన్ని ఉర్రు తొలగించడంలో నా కుడిభుజంగా వ్యవహరించినారు. నాకు ఆత్మీయుడు, సుప్రసిద్ధ కవి మన నందిని సిద్ధారెడ్డి గారు ఉద్యమ గీతాలు రాసి కేసీఆర్ ముందుకు పో మేము ఉన్నామని చెప్పి భుజం దట్టినారు. మా విలేకరులు, మా కొమరవెల్లి అంజన గారు, అనేక మంది మిత్రులు అద్భుతమైనటువంటి ప్రోత్సాహాన్ని ఇచ్చినారు. ఈ రకంగా మీరిచ్చిన ప్రోత్సాహంతోనే ఈరోజు తెలంగాణ సాధించుకున్నాం, జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం. నేను ఒక విషయం మీకు చెప్పిపోయినా, మీకు నేను బాకీ ఉన్నది 3 విషయాలు అని చెప్పిన. ఒకటి, సిద్దిపేటకు రైలు రావాలి, రైలు వచ్చేస్తా ఉన్నది, దానిలో అనుమానం లేదు. ప్రధానమంత్రి గారు ఏమన్నా శంకుస్థాపన చేసినారు. సిద్దిపేట గోదావరి నీళ్లు రావాలి, అద్భుతమైన నీళ్లు రాబోతా ఉన్నాయి. మీ బిడ్డనే, మీ ఎమ్మెల్యేనే యావత్తు తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళు ఇచ్చేటువంటి పదవిలో ఉన్నారు. సిద్దిపేటకు నీళ్లు బ్రహ్మాండంగా వస్తూ ఉన్నాయి. అదేవిధంగా సిద్దిపేట జిల్లా కావాలనుకున్నాం, ఈరోజు చేసుకున్నాం. అంటే పట్టుబడితే సిద్దిపేట అన్ని సిద్ధించే వరకు పోరాడే పేట తప్ప పిడికిలి దించదని చెప్పి సందర్భంగానే మనవి చేస్తా ఉన్నాం. ఈ గడ్డ మీద నుంచి ఏ సంకల్పం చేసినా, ఏ పని చేసినా విజయం దిగ్విజయమై ముందుకు సాగుతూ ఉన్నాం. మీ బిడ్డగా నాకు జీవితంలో ఇంతకన్నా కావాల్సిందేమీ లేదు. కానీ ఈ తెలంగాణ 31 జిల్లాలతో, 68 రెవెన్యూ డివిజన్లతో, 584 మండలాల అధికారుల పర్యవేక్షణలో బంగారు తెలంగాణ కావాలి. ప్రజలు ఎక్కడికక్కడ ఆనందంతో పండగలు చేసుకోవాలి, గొప్పగా బతకాలి. బతికితేగా తెలంగాణకు పోయి బతకాలని పక్క రాష్ట్రం కూడా అనుకొని ఈర్ష్యపడే పరిస్థితి రావాలి. అటువంటి తెలంగాణ కోసం జీవితం ఉన్నంత వరకు కృషి చేస్తా అని చెప్పి కొంతమంది కొన్ని అవాకులు చెవాకులు మాట్లాడినారు. దసరా పండగ కాబట్టి ఈరోజు నేను ఏ అశుభం మాట్లాడదలుచుకోలేదు. నా వాళ్ళ మధ్య, నా పుట్టిన గడ్డ మీద నేను ఎవరిని విమర్శించదలుచుకోలేదు. వాళ్ళకి సమాధానం తర్వాత చెప్తాను. మీ అందరితో నేను కోరేది ఒకటే, బతికి ఉన్నంత వరకు అద్భుతమైన పని చేస్తా. కేసీఆర్ కావాల్సింది మీ బిడ్డగా నన్ను దీవిస్తూ ఉండండి, మీ ఆశీర్వచనం ఇవ్వండి. ముందుకే పోతా తప్ప వెనుకకు తిరిగి చూడని చెప్పి మనవి చేస్తా ఉన్నా. మీకు ఈరోజు ఎమ్మెల్యేగా, ఆనాడు సిద్దిపేట ఎమ్మెల్యేగా నేను రాజీనామా చేసిపోయినాడు 2 కళ్ళకి ఏడ్చుకుంటూ పోయినా. అనుబంధం అట్లాంటిది. ఎట్లా జరుగుతో ముందు సిద్దిపేట కొని కొంచెం ఆవేదన ఉండే. కానీ అద్భుతమైన నాయకుడు, యువకుడు హరీష్ మీకు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి మీకు చేసి పెడతా ఉన్నాడు. చిరంజీవి హరీష్ కూడా భవిష్యత్తులో అద్భుతంగా మీ సేవలో తరించాలని, ఈ సిద్దిపేటను ఒక స్వర్గసీమగా చేయడంలో విజయం సాధించాలని, అందుకు నా ఆశీస్సులు హరీష్కు సంపూర్ణంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి గారికి నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. జిల్లా కమిషనర్గా వచ్చినటువంటి శివకుమార్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇది మంచి ఏరియా,
మంచి జిల్లా, మీరు గొప్పగా పనిచేసి రాష్ట్రంలోనే నంబర్ 1 సిద్దిపేట జిల్లా అనే పేరు ఈ ఇద్దరు అధికారులు కూడా తీసుకురావాలని మీ అందరికీ మరొక్కసారి విజయదశమి శుభాకాంక్షలు, దసరా పండుగ శుభాకాంక్షలు, పోలీస్ కమిషనర్ ఏర్పాటు చేసుకున్న శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ శుభం జరగాలని, ఈ విజయదశమి మన తెలంగాణ రాష్ట్రానికి అద్భుతమైన విజయాలు చేకూర్చాలని మనసు నిండా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై సిద్దిపేట. सर्जिकल स्ट्राइक की वीर गाथा को भारतीय जनता पार्टी वोट हथियाने के टूल के तौर पर शर्मनाक तरीके से इस्तेमाल कर रही है।